హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమైంది. సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రణీత లైవ్లో అందిస్తారు. ప్రణీత, శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీరామనవమి శోభయాత్ర ఈరోజు కన్నుల పండుగగా కాసేపటి క్రితమే ప్రారంభమైంది. సీతారాంబాగ్ శ్రీరామని రామాలయం నుండి హనుమాన్ వ్యాయామశాల వరకు 7 కిలోమీటర్ల పొడవున ఈ శోభయాత్ర కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం కాసేపటి క్రితమే ఈ శోభయాత్ర ప్రారంభమైంది. అత్యంత పటిష్టమైనటువంటి పోలీసుల బందోబస్తు నడుమ ఈ శోభయాత్ర అంతా కూడా సాగుతుంది. మొత్తం 7 కిలోమీటర్ల పొడవున దారి పొడవునా కూడా హనుమాన్ భక్తులు, శ్రీరాముని భక్తులు పెద్ద సంఖ్యలో ఈ శోభయాత్రలో వాళ్ళు పాల్గొంటారు. అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు ఈ 7 కిలోమీటర్ల పాటు జరిగేటువంటి శోభయాత్రకు సంబంధించి నగర వ్యాప్తంగా కూడా 2500 మంది పోలీసులతో ప్రత్యేకమైనటువంటి బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు దారి పొడవునా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకి తావు లేకుండా సుమారు ప్రతి శోభయాత్రలో జరిగేటువంటి ప్రతి అంకాన్ని కూడా సీసీ కెమెరాలో బంధించేందుకు దాదాపు 200కు పైగా సీసీ కెమెరాలను ప్రత్యేకించి శోభయాత్ర కోసమే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికైతే శోభయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. అటు అన్ని జోన్ల పరిధిలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఈ శోభయాత్రలో బందోబస్తు నిమిత్తం వాళ్ళు కూడా ఇక్కడికి చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇక్కడ 2 ర్యాలీలు కూడా ఇక్కడ ఉంటాయి. ఒకటి సీతారాంబాగ్ హనుమాన్ ఆలయం నుండి ఒక ర్యాలీ ప్రారంభమైతే ఇక్కడ గౌలీగూడ నుండి మరొక శ్రీరాముని శోభయాత్ర కూడా ప్రారంభమవుతుంది. ఈ శోభయాత్రకు సంబంధించి అటు మొత్తం నగరంలో ఉండే నలుమూలలో ఉన్నటువంటి విహెచ్పి కావచ్చు, బజరంగ్ దళ్ కార్యకర్తలు కావచ్చు, పెద్ద సంఖ్యలో ఈ హనుమాన్ శోభయాత్రలో పాల్గొనేందుకు వాళ్ళు కూడా ఇక్కడికి ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ కాసేపటి క్రితమే ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ శోభయాత్రకు సంబంధించినటువంటి ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగిసిన తర్వాత శోభయాత్ర ప్రారంభమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం అటు సీతారాంబాగ్ రామాలయం నుండి అయితే ఇప్పటికే అటు వెహికల్స్ అన్ని కూడా కదిలినటువంటి పరిస్థితి చూడొచ్చు. అటు పెద్ద సంఖ్యలో హిందూ భక్తులు కావచ్చు, అటు విహెచ్పి కార్యకర్తలు కావచ్చు, బజరంగ్ దళ్ కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి హనుమాన్ శోభయాత్రలో వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నటువంటి విజువల్స్ ఉండొచ్చు. జై శ్రీరామ్ నామస్మరణలతో మొత్తం శోభయాత్ర జరిగేటువంటి ప్రాంతం అంతా కూడా స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడ ప్రజలను అభివాదం చేస్తూ అతడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి డీజే పైన అతడు ఉన్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. ప్రశాంత వాతావరణంలో హనుమాన్ శోభయాత్ర జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. 7 కిలోమీటర్ల పొడవున కూడా ఈ శోభయాత్ర జరగనుంది. సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల మధ్య వరకు ఈ శోభయాత్ర ముగిసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కోటిలో ఉన్నటువంటి హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ర్యాలీ ప్రారంభమవుతుంది. సుమారు మొత్తం 2500 మంది పోలీసులతో 200 సీసీ కెమెరాల నిఘాలో జరిగేటువంటి శోభయాత్రలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే ఇప్పుడు యాత్ర జరుగుతున్న ప్రాంతానికి సంబంధించి సుమారు 7 కిలోమీటర్లు అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించి ట్రాఫిక్ డైవర్షన్స్ ఎలా ఉన్నాయి? అధికారులు ఏమైనా ముందస్తు సమాచారం ఇచ్చారా? అయితే ఈరోజు శ్రీరామనవమి శోభయాత్రతో పాటు అటు అంబేద్కర్ జయంతి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్కి సమస్య తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ముఖ్యంగా ఈ శోభయాత్ర చేసేటువంటి 7 కిలోమీటర్లు అంతా కూడా ప్రధాన రోడ్డుపైనే ఈ శోభయాత్ర అంతా కూడా జరుగుతుంది. ఇక్కడ సీతారాంబాగ్ టెంపుల్ నుండి మొదలుకొని సీతారాంబాగ్ టెంపుల్, ధూల్పేట్, గౌలీగూడ, సుల్తాన్ బజార్, చుడి బజార్, తర్వాత నేరుగా కోటిలో ఉన్నటువంటి హనుమాన్ వ్యాయామశాల వరకు ఈ శోభయాత్ర అంతా కూడా కొనసాగుతుంది. శోభయాత్ర జరిగేటువంటి అన్ని మార్గాల్లో కూడా వాహనదారులకి సమస్య ఉంటుందని ముందుగానే పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఎట్లాంటిది ఈ 7 కిలోమీటర్ల దారి ఏదైతే ఉందో ఈ దారి పొడవునా కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే పోలీసులు ఏర్పాటు చేశారు. దీంతోపాటు అటు అంబేద్కర్కి సంబంధించినటువంటి ఉత్సవాలు కూడా ఉంటాయి కాబట్టి పూర్తిగా ట్రాఫిక్కి సంబంధించి వాహనదారులకు ఎట్లాంటి ఇబ్బంది కూడా కలగకుండా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు తగిన చర్యలు కూడా తీసుకున్నారు. ఈ మొత్తం 7 కిలోమీటర్లకు సంబంధించి దారి పొడవునా ఉన్నటువంటి రోడ్ డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా పోలీసులు చెప్పినటువంటి దాని ప్రకారం ట్రాఫిక్ రూల్స్ని కూడా పాటించాల్సిందే అంటూ పోలీసులు ప్రజలకి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ శోభయాత్రకు సంబంధించి భారీ సంఖ్యలో అటు హనుమాన్ భక్తులు కావచ్చు, శ్రీరాముని భక్తులు కావచ్చు ఇక్కడికి విచ్చేసి పూర్తిగా ఈ శోభయాత్రలో
జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది వాలంటీర్స్ ఉన్నారు. ఎట్లా ఉంది శోభయాత్ర ఈసారి? బాగున్నదండి. ఈసారి స్పెషల్ విగ్రహం ఉన్నది రాముంది ఒకటి, అది చాలా అట్రాక్టివ్గా ఉన్నది. ఇంకా కొత్త సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు ఇవాళ రాజాసింగ్ గారు, చాలా బాగున్నారు. అంటే ఈసారి ఎట్లుంది? ప్రత్యేకించి విగ్రహం అంటున్నారు కదా, లాస్ట్ టైం ఎట్లుండే? లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా బాగుంటుందండి. లాస్ట్ టైం కొన్ని విగ్రహాలు తక్కువ ఉండే, ఈసారి ఇంకా ఎక్కువ ఉన్నాయి విగ్రహాలు. కొత్త కొత్త అట్రాక్షన్ కూడా ఉన్నది, రాముంది గాలిలో ఎగిరి కొట్టేది, బాగున్నాయి. ఏ టైం వరకు హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటుంది యాత్ర? 7 అవుతుందండి, ఈవినింగ్ 7:30. అది ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఇచ్చేసి హనుమాన్ శోభయాత్రలో వాళ్ళు కూడా ఇక్కడ పాల్గొంటున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ ఈ శ్రీరాముని వాహనం నడుపుతున్నటువంటి ఒక డ్రైవర్ ఉన్నారు. ఎట్లా నడుస్తుంది ఈసారి శ్రీరామనవమి శోభయాత్ర? మంచిగా, చాలా మంచిగా నడుస్తుంది. ఈ శోభాయాత్ర 2010 నుంచి మన గోషామేల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు స్టార్ట్ చేసినారు. మీరు చూస్తున్నారు ఎంత జనాలు వస్తున్నారో బయట నుంచి, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఎవరెవరికి తెలిసి ఈ రామ శోభాయాత్ర నుంచి వాళ్ళు వస్తున్నారు. ఇంకా మన దుల్పేట్ క్షేత్రం నుంచి 2010 నుంచి స్టార్ట్ అయింది. మంచి రెస్పాన్స్ ఉంది దీనికి. అది 2010 నుండి కూడా ఈ శోభయాత్ర అనేటువంటిది ప్రతి ఏడాది అటు శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రతి ఏడాది కూడా 7 కిలోమీటర్ల పాటు కూడా ఈ శోభయాత్ర ఆనవాయితీగా జరుపుతూ వస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా నార్త్ ఇండియన్స్ నివసించేటువంటి ఈ ప్రాంతంలో అత్యంత పవిత్రంగా భావించేటువంటి శ్రీరామనవమి రోజు సుమారు 7 కిలోమీటర్ల పాటు కూడా ఈ శోభయాత్రలో వేల సంఖ్యలో శ్రీరాముని భక్తులు కావచ్చు, హనుమాన్ భక్తులు కావచ్చు ఇక్కడికి విచ్చేసి మొత్తం ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి రాత్రి 7 నుండి 8 గంటల వరకు జరిగేటువంటి శోభయాత్రలో వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ శోభయాత్రను కూడా విజయవంతం చేస్తారు. ప్రతిసారి కంటే కూడా భిన్నంగా ఈసారి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది ప్రతి ఏడాది. ఈసారి అటు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాల సంఖ్య కూడా అంతకింతకు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అయితే అత్యంత భారీ బందోబస్తు నడుమ శ్రీరామ నవమి శోభయాత్ర ప్రారంభమైంది. రైట్ ప్రణీత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.